ఎక్కడన్నా బట్టల్లో కిడ్స్ వేర్ చూసారు. ఈ పిల్ల ఈ వడ్డానం కూడా కిడ్స్ వేర్ లో చూస్తుంది. అసలు ఏం చెప్తారు నాకు ఒక ముక్క అర్థం కాలేదు కానీ 50% ఆఫ్ అయితే ఇస్తారంట. నగలు చూపిస్తా. వడ్డానం కసరుబేరు పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. Hey guys, welcome to my YouTube channel Style with Priyanka. This is the first long form video నేను నా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నది. ఈ వీడియోలో బేగం బజార్ వెళ్తున్నాం మా ఫ్రెండ్ పెళ్లి జ్యువెలరీ కోసం. సో వితౌట్ ఫర్దర్ డు లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ హాయ్ చెప్పు. నాకు పెట్టు. ఏం చేస్తున్నాను ఒక్కడిదాన్ని ఎత్తుకెళ్ళిపోతా నేను. అందరికి హాయ్ అని చెప్పు. సబ్స్క్రైబ్ అను. క్యూటీ కదాన్నే ఇట్లా ఏ డ్రెస్ వేసుకుంటే జ్యువెలరీ బాగా సెట్ అవుతుందని వేసుకొని వచ్చాను. వీళ్ళు ఎవ్వరికి అస్సలు డ్రెస్ సెన్స్ లేదు. ఈ అమ్మాయి పెళ్లి కూతురు ఈ టాప్ వేసుకొని వచ్చింది కదా. ఓకే బ్లాకే కాబట్టి కొంచెం ఇది బెటర్, దీనిపైన కనిపించవచ్చు. ఈ పిల్ల చూడు, ఈ పిల్ల చూడండి, ఈ పిల్ల చూడండి. బేగం బజార్ కి క్యాబ్ బుక్ చేసాం గైస్. అయితే వాడు వస్తాడు కదా అని వెయిట్ చేస్తున్నాం కూర్చొని. వాడు కాల్ చేసి ఎక్కడున్నాడని అడిగితే ఏమన్నాడు చెప్పురా. మరి ఎందుకు బుక్ చేసుకున్నారని అడిగితే పని పట్టలేదు అందుకే బుక్ చేశాను అన్నాడంట. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వాట్ ఇస్ హిస్ బిహేవియర్ #హైదరాబాద్ ఊబర్. ఫస్ట్ బేగం బజార్లోకి రాగానే శృంగార్ ఫ్యాషన్ అన్న షాప్లోకి వెళ్ళిపోయాము. అండ్ ఆల్సో ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్న ఏ పేరైనా సరే మీరు డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అది వచ్చేస్తుంది లొకేషన్. అండ్ ఈ స్టోర్లో కలెక్షన్ అయితే చాలా బాగుంది. ప్రీమియం కలెక్షన్, కొత్త వెరైటీస్ ఉన్నాయి కానీ చాలా కాస్ట్లీ కూడా ఉన్నాయి. మేము చూసిన ఒక్క సెట్టే లైక్ 10K అంటున్నారు. జస్ట్ లైక్ మిడ్ లెంత్ హారం ఒకటే 10,000 అంటే ఇట్స్ లైక్ ఎక్కువ అనిపించింది. మాకు బడ్జెట్ అంత లేదు కాబట్టి మేము ఆ షాప్లో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ బృందావన్ జ్యువెలరీస్ వెళ్ళిపోయాము. నా ఫేవరెట్ అయితే ఈ షాపే. ఎప్పుడు వెళ్ళినా సరే ఇక్కడికి వెళ్తాను. జస్ట్ లుక్ ఎట్ దిస్ వడ్డానం కలెక్షన్. కుప్పలు కలెక్షన్స్ ఉన్నాయి. ఈ ర్యాక్ మొత్తం కూడా బ్రైడల్ వడ్డానమ్స్ ఉన్నాయి, ఇంకా కిడ్స్ వేర్స్ ఉన్నాయి, సింపుల్గా ఉన్నాయి, హెవీగా ఉన్నాయి, ఎలా కావాలంటే అలా ఉన్నాయి మనకి. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ కూడా కొన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆల్సో ప్రైస్ రేంజ్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి. జస్ట్ సింపుల్గా వచ్చే వడ్డానమ్స్ 350 నుంచి అండ్ 4000 వరకు కూడా ఉన్నాయి. హెవీగా కావాలి అనుకుంటే ఒక 3000 అట్లా పడుతుంది. నాకైతే ఈ వడ్డానం చాలా బాగా నచ్చింది ఇక్కడ ఉన్న ర్యాక్స్లో. బట్ ఇది కాస్ట్ కొంచెం ఎక్కువ అవుతుందని నేను తీసుకోలేదు. ఇది 3400 అంట. ఇక్కడ ఈ రేంజ్ లో ఉన్నవి ఏదన్నా కూడా 3000. ఈ లాస్ట్ కార్నర్ ర్యాక్ లో ఉన్నవి 3000 ఉన్నాయి. ఎక్కడన్నా బట్టల్లో కిడ్స్ వేర్ చూసారు. ఈ పిల్ల ఈ వడ్డానం కూడా కిడ్స్ వేర్ లో చూస్తుంది. ఇది ఇప్పుడు ఈ నడుంకి ఇది సరిపోతుందని మేము ఛాలెంజ్ ఇస్తుంది. చిన్న కనిపిస్తుంది ఇలా కాదు. నేను పెరగను అనుకుంటున్నారు ఏంటే, మరి చిన్న కనిపిస్తుంది. ఏం చేద్దామంటావు మరి? చిన్నదే సరిపోలేదు. ప్రతి బ్యాచ్లో ఇలా ఒకరు ఉంటారు. తన కోసం కాకుండా అందరికీ ఫస్ట్ సెట్ చేసిన తర్వాత ఏది మిగిలితే తను తీసుకుంటుంది. దట్స్ హౌ స్వీట్ షీ ఈస్. అండ్ ఇక్కడ చూపిస్తున్నవన్నీ కిడ్స్ కలెక్షన్ లాంటిది అనమాట. లైక్ చాలా సింపుల్గా మిడిల్లో 3 స్టోన్స్ లాగా వచ్చినవి ఉంటాయి. ఇవి 350 నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఎరా నచ్చింది అది? ఒకసారి ఇటుండి. ఇది ఎంత కాస్ట్? ఇది 1200. ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్లో ఒక ముగ్గురు 3 వడ్డానమ్స్ తీసుకున్నారు ఇదే షాప్లో. ఒక్కొక్కటి 1240 పడింది.
అండ్ వాళ్ళు తీసుకున్న మోడల్స్ అయితే ఇవి హెవీగా చాలా బాగా వచ్చింది. ఆ 1200 ప్రైస్కి వర్త్ అనిపించింది. గైస్ కానీ 3000 అంట. ఒక్కసారి షాప్లో వదిలేసి మనం ఎందుకు తీసుకోలేదు అని అనుకుంటాం కదా, నాకు అలా అదనమాట. కాకపోతే 3000 ఫ్రెండ్ పెళ్ళి కోసం ఒక వడ్డానంకి ఎవరు పెడతారులే అని చెప్పి నేను పెట్టలేదు. వీళ్ళ దగ్గరే లాంగ్ హారం కలెక్షన్స్ కూడా ఉన్నాయి కింద ఫ్లోర్లోనే. బట్ మాకు బ్రైడల్కి తగ్గట్టు అంత హెవీగా ఏం అనిపించలేదు. సో వీళ్ళనే అడిగితే వీళ్ళ దగ్గరే పై ఫ్లోర్కి వెళ్తే ఇంకా కలెక్షన్ ఉంది, అక్కడ చూపిస్తామని చెప్పారు. ఇక్కడ కూడా బాగున్నాయి, బ్రైడ్స్మేడ్కి చాలా సెట్ అయిపోతాయి ఇక్కడ. బట్ మనకి పెళ్లి కూతురికి తగ్గట్టు హెవీగా కావాలి అని కొన్ని రిఫరెన్సెస్ ముందే పెట్టుకొని వెళ్ళాము. సో దానికి తగ్గట్టు చూడడానికి ఇట్లా పై ఫ్లోర్కి వెళ్ళాము. ఆల్సో ఈ బిల్డింగ్ మొత్తం కూడా వీళ్ళదే అనమాట. చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఆల్సో హల్దీకి యూస్ చేస్తారు కదా, అవన్నీ కూడా ఇక్కడ దొరికేస్తాయి. ఒక్కరోజు ఇక్కడికి వచ్చారంటే పెళ్లి కూతురు పని అంతా అయిపోతుంది. లైక్ అన్నీ దొరికేస్తాయి ఇక్కడ. మరి జిగేర్ ఉందా? బాగున్నాయి కదా, నీకు హెవీగా ఉంటుంది. లాంగ్ అండ్ షార్ట్ సెట్. నేను చెప్పానా పనికొస్తుంది నా చున్నీ అని. అంటే లైక్ పెళ్లి కూతురు లుక్ వస్తుంది. హెవీ ఉందన్నావా? సరే ఇంక వేరే ట్రై చేయండి. ఆ రెండు వేసుకొని చూడు. ఈ రెండు సెట్ కూడా చాలా బాగుంది కదా. అండర్ 7000కే వస్తుందన్నారు, కానీ మా వాళ్ళకి నచ్చలేదు, సో తీసుకోలేదు. అండ్ తీసుకొని ఉంటే బాగుంటుందా లేదా అన్నది మీరు కమెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో ఇక్కడ కనిపిస్తున్న అన్నిట్లో కూడా అవే కలెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళు చూపిస్తున్నారు. ఇయర్ రింగ్స్ తీయలేదు దానికి. కొట్టేసేటట్టుంది. ఎప్పుడైనా జ్యువెలరీ షాపింగ్కి వెళ్తే నన్ను అడిగితే మంచి డార్క్ కలర్ వేసుకోండి అండ్ ప్లెయిన్ కలర్ చున్నీ ఉండేటట్టుగా చూసుకుంటే ఇలా జ్యువెలరీ పెట్టుకొని ఏది సెట్ అవుతుంది అని చూసుకోగలుగుతాం. ఇక్కడ వాళ్ళు వేసుకోలేదు, నేను వేసుకున్న చున్నీయే హెల్ప్ అయిందనమాట. అండ్ షీస్ వన్ మోర్ ఫ్రెండ్, షీస్ అలేఖ్య, నా బెస్ట్ ఫ్రెండ్. తను ఈ సెట్ తీసుకుంది, తనకి బాగా నచ్చింది. అది బాగుంది యాక్చువల్లీ, అది కూడా 1200 రేంజ్లో వచ్చింది. ఇక్కడ నేను నాకు దొరికినవన్నీ పెట్టుకొని ఎలా ఉన్నాయని స్టైల్ చేసి చూస్తున్నా. యాక్చువల్లీ ఆ పాపిడి బిల్ల చాలా బాగుంది, కానీ నేను తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదో తెలీదు. బట్ మా ఫ్రెండ్స్ తీసుకున్నారు ఆ పాపిడి బిల్ల. అండ్ దిస్ హోల్ సెట్ కూడా చాలా బాగా అనిపించింది. బట్ స్టిల్ వి డి నాట్ టేక్. ఇంకా 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 వెయిట్ చేస్తున్నాము మంచిగా ఉంటుంది అని. వాట్ యూ గైస్ థింక్ అబౌట్ దిస్ వన్? ఇది అయితే అండర్ 6000 అనుకుంటా. మీకు జడావు కలెక్షన్ అన్ని తెలుసా? ఇది ఇక్కడ చూపిస్తున్నది అదే అనమాట. 16,000 పడుతుందంట, చాలా కాస్ట్లీ. బట్ యూనో బడ్జెట్ అంతా పెట్టలేదు కాబట్టి వేరేవి ట్రై చేసాము. ఇక్కడ ఈ సెట్ కూడా చాలా బాగుంది, బట్ కొంచెం ఎల్లోయిష్గా వచ్చింది. సో బ్రైడల్కి అంత బాగుంటుందో లేదో అని అది కూడా తీసుకోలేదు. ఫైనల్గా ఈ షాప్లో తీసుకున్నవి అయితే 3 వడ్డానమ్స్, కొన్ని బ్యాంగిల్స్, చెంపస్వరాలు తీసుకున్నారు. బాగా ఆకలిస్తుంది. పెళ్లి చేసుకోవడం లేదు గైస్, ప్లీజ్ గైస్, నన్ను ఎలా సింగిల్ గానే ఉండను. కొంచెం ఎవరైనా మా మమ్మీ వాళ్ళకి చెప్పారా ప్లీజ్, ఐ రిక్వెస్ట్. ఈ టెన్షన్ లో అని నా వల్ల అవ్వట్లేదు. స్ట్రెస్ తీసుకోలేదు. ఇంట్రెస్ట్ చూడండి మొత్తం అవి ఇందులో నుంచి నేను ఏం సెలెక్ట్ చేసుకోవాలి నాకు అర్థం అవ్వట్లేదు గైస్. ప్రతి పెళ్లి కూతురు ఇలానే ఫీల్ అవుతుందేమో. ఆ టెన్షన్ అస్సలు తట్టుకోలేము. చాలా పనులు ఒకటేసారి చేయాల్సి ఉంటుంది. బట్ స్టిల్ షీ మేనేజ్డ్ వెరీ వెరీ వెల్.
ఏం చిల్లర్ కాదురా మీరు. లంచ్ చేసేసిన తర్వాత వీ వెంట్ ఫర్ పాకిజా షాప్. నేను ఆల్రెడీ ఒక 5 years బ్యాక్ కూడా నేను ఇక్కడ షాప్ చేశాను. సో నాకు తెలుసు ఇక్కడ బాగుంటాయని, అందుకే వీళ్ళని కూడా అక్కడికే తీసుకెళ్ళాను. యాక్చువల్లీ మా ఫ్రెండ్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఒకటి సీజెడ్ స్టోన్లో ఒక హారం సెట్ కావాలి అండ్ ఇంకొకటి గోల్డ్లో కావాలి. సో ఈ షాప్లో అయితే సీజెడ్లో కుదిరింది. ఇక్కడ చూపిస్తున్న సెట్ మొత్తం కూడా అలా తీసుకుంది. లైక్ వడ్డానం, పాపిడి బిల్ల, లాంగ్ హారం, షార్ట్ నెక్లెస్ అన్నీ కలిపి తీసుకున్నది. అదంతా కలిపి ఒక 10,000 బిల్ అయింది. బట్ 10,000కి అవన్నీ రావడం అంటే చాలా బెటర్ అనిపించింది, బికాజ్ క్వాలిటీ కూడా అంతే ఉంది. ఇక్కడ తీసుకున్న సెట్ని తను ముహూర్తం టైం అప్పుడు స్టైల్ చేసింది అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ లుకింగ్. బ్లాగ్ కష్టాలు గైస్ ఇవే తగ్గించుకుంటే మంచిది. అక్కడ నుంచి ఆర్తి ఫ్యాషన్ జ్యువెలరీ అని వెళ్ళాము. ఇక్కడ కూడా కలెక్షన్ చాలా బాగుంది, కాకపోతే లిమిటెడ్గా ఉంది, ఎక్కువ వెరైటీస్ లేకపోయినా బట్ ఫైన్. నాకైతే సెట్ చాలా బాగా నచ్చింది, కానీ పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో నచ్చలేదు కాబట్టి వి రిజెక్టెడ్ దిస్ ఆల్సో. బట్ ఇది మొత్తం 7,000 పడింది. చాలా హెవీగా, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ తర్వాత చూపించే నెక్లెసెస్ అన్నీ కూడా 1,200 to 1,400 రేంజ్లో ఉన్నాయి. బ్రైడ్స్ మేడ్కి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒకటి తీసుకున్నాను. ఇంకా పెళ్లి కూతురికి ఒక లాంగ్ హారం గోల్డ్లో సెట్ చేయాలి కాబట్టి వి వెంట్ ఫర్ రేణుకా జ్యువెల్స్. ఇక్కడ కూడా చాలా కొన్నాము. బిల్ కూడా ఎంత అయిందో లాస్ట్లో చూపిస్తున్నా. ఇక్కడ మా ఫ్రెండ్ వెతుకుతూ ఉందన్నమాట ఇక్కడ ఏమున్నాయి అని. ఈ పాటికి నీ పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది రా, ఈ వీడియో అప్లోడ్ చేసినప్పటికీ. ఈ రేణుకా జ్యువెల్స్ అన్న షాప్లో కూడా చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. అండ్ ఆల్సో ఒక షాప్ నుంచి ఇంకో షాప్కి వెళ్తుంటే సేమ్ డిజైన్స్ కూడా ఉండట్లేదు, వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు గో టు ఎవ్రీ షాప్. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. అండ్ ఇక్కడ జడబిల్లలు అయితే ఎంత ప్రీమియంగా ఉన్నాయంటే పెళ్లి కూతుర్లకి చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో 1,500 రేంజ్లోనే ఉన్నాయి. చాలా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. నాకు నచ్చినవి కొన్ని డిస్ప్లేలో పెడుతున్నాను చూడండి. అండ్ నా పెళ్ళికైతే పక్క ఇక్కడికే వచ్చి తీసుకుందామని ఫిక్స్ అయ్యా. ఈ లాంగ్ది కొంచెం ఎక్కువ కాస్ట్ పడవచ్చు, ఇట్స్ అరౌండ్ 3,000 అట్లా పడుతుంది, బికాజ్ అది చాలా హెవీగా కూడా ఉంది. అండ్ ఆల్సో చాలా బాగుంది గైస్, మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఇఫ్ యు ఆర్ రియలీ ఒక పెళ్ళి జ్యువెలరీ చేయాలి అనుకుంటే ఈ షాప్కి రావడం అస్సలు మర్చిపోకండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ లాస్ట్గా నేను 1250కి ఇక్కడ ఒక వడ్డానం తీసుకున్నాను. హెవీగానే వచ్చింది బట్ ఫైన్, నా బడ్జెట్లో వచ్చేసింది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇక్కడ మా ఫ్రెండ్స్ బేరాలు ఆడుతున్నారు తగ్గించమని, ఇంత కొన్నాం కదా తగ్గించండి అని. బట్ వాళ్ళు ఏమన్నారు అంటే 25 lakhs, 2 lakhs, 3 lakhs అట్లా స్పెండ్ చేసే వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళకే మేము తగ్గించామని అన్నారు. బట్ స్టిల్ మా బిల్ అయితే 14K అయింది. తిందాంరా, అయిపోయింది మొత్తం షాపింగ్ అంతా. రోజంతా చేయడం. కావ్య ఫస్ట్ టైం వచ్చింది గైస్ మాతో షాపింగ్కి. అంటే రోజు మొత్తం షాపింగ్ ఇదే ఫస్ట్ టైం, అస్సలు చెయ్యదు షాపింగ్. ఇంకోసారి వస్తావా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రేపు మదీనా మార్కెట్కి వెళ్ళాలరా? రాదంట, ఇంకా జన్మలో రాదు. ఫైనల్లీ జ్యువెలరీ షాపింగ్ అయింది. రేపు ఎక్కడికి? రేపు ఫ్యాబ్రిక్ షాపింగ్ మదీనా మార్కెట్కి వెళ్ళాలి. అండ్ దిస్ ఈజ్ వాట్ ఆల్ వి గాట్. నెక్స్ట్ డే ఇట్లా ఏమేమి తెచ్చుకున్నామో అన్నీ ఓపెన్ చేసి పెట్టుకొని చూసుకుంటున్నాము. ఒక్కొక్కరు ఎంతెంత స్పెండ్ చేశారో కూడా చెప్తారో చూసేయండి. అండ్ ఆల్సో ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. రండి రండి, నగలు చూపిస్తా.
వడ్డానం కసులు పేరు పప్పిడి బిల్ల గజ్జలు 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 లేవు గజ్జలు గజ్జలు 3,870 బొక్క. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. నువ్వు ఏమేమి తీసుకున్నావు? ఆ పిల్ల అసలు ఏ షాపింగ్ కూడా చెయ్యదు, కానీ ఈసారి ఫస్ట్ టైం వచ్చి ఒక వడ్డాను ఇంకొక బ్యాంగిల్స్ తీసుకుంది. మార్నింగ్ 8 నుంచి నైట్ 12 వరకు ఉండడం ఫస్ట్ టైం. దిస్ 35 పెళ్లి కూతురు ఈమె, కానీ ఆమె కొనుక్కున్నవన్నీ దీనికి వేస్తుంది. చాలా బాగున్నాడు చందు. లాస్ట్ షాప్లో రేణుకా జ్యువెల్స్లో తీసుకున్న సెట్ని తను రిసెప్షన్లో స్టైల్ చేసింది. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ లుకింగ్. మొత్తం టోటల్ సెట్ కూడా బేగం బజార్లోనే తీసుకున్నాము. అండ్ దిస్ ఇస్ హౌ ఐ స్టైల్డ్ ఇట్. ముహూర్తం అప్పుడు ఇలా రెడీ అయ్యాను. కమెంట్ బాక్స్లో చెప్పండి ఏది ఎలా ఉందో. అండ్ దిస్ ఇస్ అ హ్యూజ్ క్యూటెస్ట్ గ్యాంగ్. ముహూర్తం అప్పుడు, పెళ్లి కూతురుని చేసినప్పుడు, సంగీత్ అప్పుడు, అండ్ ఆల్సో రిసెప్షన్ అప్పుడు ఎలా రెడీ అయ్యామని పెట్టాను రిఫరెన్స్ కోసం. థ్యాంక్ యూ గైస్, ఇప్పుడు దాకా మా వీడియోని చూసినందుకు. మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా ఎంతో కొంత. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్.